హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము టమాటా చారుని రెడీ చేసుకుందామండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా చారుకి టమాటాలు కడుక్కొని పెట్టుకున్నానండి. వీటిని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. టమాటాలు కట్ చేసి ఇలా బౌల్లో వేసుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే త్వరగా ఉడుకుతుందండి. ఇలా వేసుకుంటే టమాటాలు త్వరగా ఉడుకుతాయి. అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. టమాటాలు ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఉడికాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. టమాటాలను ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి. వేడిగా ఉంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. చేతితో కూడా చేసుకోవచ్చు వీలైతే, చల్లగుంటే. ఓకే అండి, వేడిగానే ఉంది, చేతితోడు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా చల్లారింది కదండి, వడగట్టుకుంటున్నాను. ఇలా వడగట్టుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, 2 ఎర్రమిరపకాయలు, పచ్చిమిర్చి, మిర్చి వేగే వరకు వేయించుకోవాలండి, 1 నిమిషం పాటు. నా దగ్గర కరివేపాకు అవైలబుల్లో లేదు, మీరు వేసుకోండి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవచ్చు. ఇష్టం అండి, ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. ఒకసారి నేను అలా చేస్తాను, ఒకసారి ఇలా చేస్తాను. పోపు అయితే వేగింది. దీంట్లోకి మనము టమాటా రసాన్ని వేసుకుందాము. టమాటా రసం బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనము ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్, రుచి చూసి వేసుకోవాలండి. రసం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మరగాలండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పించ్ జీరా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఒక 2 చిటికెళ్ళ మెంతుల పౌడర్. పౌడర్స్ అన్నీ వేసాక ఒక 10 నిమిషాల పాటు మరగనిద్దామండి. చారు ఎంత మరిగిస్తే అంత రుచి కూడా ఉంటుంది, బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరగనిద్దామండి. రుచి బాగుంటుందని ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, రుచి చాలా బాగుంటుందండి చక్కెర కానీ బెల్లం కానీ వేస్తే. ఓకే అండి, టమాటా రసం అయితే మరుగుతుంది. ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర వేసుకుందాము. ఓకే, చారు అయితే మరుగుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో కమ్మనైన టమాటా రసం రెడీ, టమాటా చారు రెడీ.